హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటి అంటే ఎంపీసీ అండ్ కోర్ మనకు ఆల్రెడీ తెలిసిందే 30 days, నియర్లీ 30 to 35 days మాత్రమే ఉన్నాయి. కాబట్టి సో ఈ 35 daysని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో అంతకంటే ముందు ఏంటంటే సో ఈ ఛానల్ గురించి మీకు చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే మన ఛానల్లో నిన్నటి వరకు 200 members ఉండేవారు. సో ఈరోజు 30 members అయితే జాయిన్ అయ్యారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అండ్ అలాగే వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. సో ప్రిపేర్ అవుతున్నారు అనమాట మంచి ర్యాంక్ కోసం. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రైమరీ ఏదైతే ఉందో ప్రైమరీ ఛానల్లో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ప్రైమరీ ఛానల్లో అయితే నియర్లీ 623 members ఉన్నారు. బట్ అందరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో ఎవరైతే వాళ్ళకి కావాలనుకుంటున్నారో, మంచి ర్యాంక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దాంట్లో జాయిన్ అయ్యారు. సో దే మంచిగా ప్రిపేర్ అవుతున్నారు, మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు వాళ్ళ ర్యాంక్ని అయితే. సో కాబట్టి మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి. సో ఎవరైతే తెలియదో వాళ్ళు చూపించాను అనుకుంటున్నాను. సో చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి. సో చూడొచ్చు, జస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటా గన్షాట్ బిట్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో మోడర్న్ ఫిజిక్స్ ఏదైతే ఫిజిక్స్ ఉందో, ఫిజిక్స్ సంబంధించి చాలామంది ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి సో నువ్వు వాళ్ళ కోసం ఏంటంటే గన్షాట్ బిట్స్ అనమాట. సో మ్యాక్సిమం ఈ బిట్స్ అనేవి దాటి ఇవ్వలేడు అనమాట. సో వీటి యొక్క మీరు బాగా రివైజ్ చేసుకోగలిగితే ఈ యొక్క క్వశ్చన్స్వి సింపుల్గా మీరు కొట్టగలరు అనమాట. ఫిజిక్స్లో మంచి మార్క్స్ అనమాట. ఓకేనా. సో నియర్లీ 15 to 20 marks ఆ రేంజ్లో అయితే వేరీ అవ్వచ్చు. ఓకేనా, ఇవి ప్రిపేర్ అయితే. సో నేనైతే ఎవరైతే డౌట్స్ పెట్టుకుంటారో వాళ్ళు కూడా క్లారిఫై చేస్తూ ఉంటాను. సో ఛానల్లో మీరు చూడవచ్చు, ఫస్ట్ నోట్స్ చూపిస్తాను. ఎవరైతే చూసారో వాళ్ళకి మళ్ళీ ఇది బోరింగ్ అనిపించవచ్చు. బట్ ఎవరైతే చూడలేదో వాళ్ళ గురించి ఈ వీడియో క్లారిటీగా చేద్దాం అనుకున్నాను కాబట్టి సో వాళ్ళ కోసం అనుకోండి. సో మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ కూడా చెప్తూ ఉంటాను ఏంటనేది. సో మీరు చూడొచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి చాలా వరకు అడిగే ఛాన్సులు అయితే ఉంటాయి. సో ఎంపీసీలో మాకు అడిగారు కదా షార్ట్ టైంలో ఎలా క్రాక్ చేయాలనేది. సో మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే సరిపోద్ది. నా దగ్గర అయితే 20 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో ప్రిప్ 2023 గ్రూప్లో. ఈ గ్రూప్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి డౌట్స్ అనేవి వాళ్ళకి రైజ్ అయితే మాత్రం డెఫినెట్లీ నాకు మెసేజ్ చేస్తారు. సో నేను వెంటనే రిప్లై అవ్వకపోవచ్చు. బట్ వెంటనే రిప్లై అవ్వచ్చు, ఒక 2 to 3 days మాత్రం ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. లేదంటే వాళ్ళు ECET డిస్కషన్ గ్రూప్ అయితే ఉంది కదా, సో అందులో కూడా వాళ్ళైతే పోస్ట్ చేస్తూ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్ తెలుసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇలా ప్రతిదీ కూడా షేర్ చేస్తూ ఉంటాను గన్షాట్ బిట్స్. సో గన్షాట్ బిట్స్ అని ఎవరు షేర్ చేయరు. సో మ్యాక్సిమం ఏ కోచింగ్ సెంటర్లో అయినా సరే గన్షాట్ బిట్స్ అని షేర్ చేయరు అనమాట. నేను కూడా గన్షాట్ బిట్స్ అనేవి ఏదైతే నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. సో శాంపుల్ పేపర్స్ కూడా, తర్వాత ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు డౌట్స్ అనేవి వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉంటాను. చూడొచ్చు. సో ఓకేనా. సో వన్ సెకండ్. సో డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తూ ఉంటాను. సో తర్వాత వాళ్ళ క్విజెస్ కూడా పెట్టాను, గ్రూప్లో క్విజెస్ కూడా పెట్టాను. సో వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతూ బాగా అన్నీ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ గురించి వెళ్దాం. సో కోర్ అండ్ ఎంపీసీ అనేది ఎలా ఫినిష్ చేయాలని చాలామంది డౌట్ ఉండిపోతుంది. సో మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉంటే మాత్రం ఇప్పుడు కాన్సెప్ట్ చూస్తే మాత్రం చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కాన్సెప్ట్ చూసిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఓన్లీ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ అవి చూస్తే సరిపోతుంది. ఎందుకంటారంటే నేనైతే నా వరకు అలా జరిగింది. బట్ మీ వరకు అలా జరగకపోవచ్చు నాకు తెలియదు. కానీ మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి 50+ marks రావడం జరుగుతుంది. ఇది మాత్రం పక్కగా చెప్పగలను. ఎందుకు అలా చెప్తున్నానంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ మీరు చూసుకునే టైము ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా త్వరగా చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇలాంటివన్నీ ఒక దగ్గర రాసుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి చాయిస్ అయితే ఉంటుంది మంచి ర్యాంక్ రావడానికి. ఎందుకు ఒక మార్క్ అనేది చాలా 100sలో ర్యాంక్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో బాగా అలా ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో నన్ను అడిగితే మన దాంట్లో జాయిన్ అయితే చాలా బెటర్. సో 100 rupees పే చేసేకైతే మాత్రం డెఫినెట్లీ మంచి కంటెంట్ అయితే ఉంటుంది. కంటెంట్కి సంబంధించిన ఎలాంటి డౌట్ అయినా సరే నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎలాంటి డౌట్స్ అయినా సరే నేను అడిగితే నేను రియాక్ట్ అవుతాను. వెంటనే మీకు ఎలాంటి డౌట్స్ అయినా క్లారిఫై అవుతాయి. ఓకేనా. సో ఇది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే ఓన్లీ 30 days మాత్రమే ఉంది, 30 to 35 days మాత్రమే ఉంది. సో చాలామందికి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియదు. సో నేనైతే వాళ్ళకి గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.